హలో స్వామి గారు చెప్పండి. ఓకే వచ్చేస్తున్నాను 5 minutesలో. ఓకే బాయ్. సరేనా? ఏదే కోరుబాలంత విచారంగా ఉన్నావు, ఏమైంది? మీరు అందరూ ఏది హాస్పిటల్కి వచ్చిందా? నాన్నకు అటాక్ వచ్చిందన్న, హాస్పిటల్ తీసుకొచ్చినాను. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలన్నాడు. డబ్బులు లేవా? డబ్బులు బాగానే ఉన్నాయన్న. 6 గంటలకు ఆపరేషన్ అన్నారన్న, 7:30 అవుతుంది. కరెంట్ లేదన్నారు. ఏమైతే భయంగా ఉంది. ఈ కరెంటుతో చాలా పరేషాన్ ఉన్నది. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమైతే లేదు. ఇంటి దగ్గర పిల్లలు చదువుకుందాం అన్నా కూడా కరెంట్ ఉంటలేదు. ఏం రాజయ్య అంత దిగులుగా కూర్చున్నా ఏంది? ఏమైంది? ఏం చేయాలా సార్? 2 రోజుల కరెంటు వస్తలేదు. 2 రోజుల బట్టి వచ్చి ఇప్పుడు మళ్ళా పోయింది. ఇప్పుడు ఇవ్వాలంటే అంతా ఇంటికి పోతుంది. రోజుసాక ఆలోచించుకుంటూ కూర్చున్నాం సార్. ఏదో సంథింగ్ ఏదో బోర్ ప్రాబ్లంగా ఉంది. సీను, కరెంట్ అంత ప్రాబ్లంగా ఉందా బయట? అవును సార్, రోజుకి 2 గంటలు ఉండట్లేదు సార్. కరెంట్ చాలా ప్రాబ్లంగా ఉంది సార్. సీను, అర్జెంటుగా వెనక్కి పద, ఆఫీస్కి వెళ్ళాలి. తొందరగా వెళ్ళమ్మా సీను, తొందరగా వెళ్ళు. ఓకే సార్. తొందరగా పరిగెత్తారు ఏంటి సార్? ఏం లేదండి, బయట కరెంట్ చాలా ప్రాబ్లంగా ఉంది. కరెంట్ పొదుపుగా వాడండి. అవసరం మాత్రమే కరెంట్ యూజ్ చేయండి. డే టైంలో మాత్రం కరెంట్ వాడకం తగ్గించండి. సేవ్ చేయండి, కరెంట్ సేవ్ చేయండి. విద్యుత్ను పొదుపుగా వాడడం పాటించండి. అది మనందరి బాధ్యత.